నమస్తే, వెల్కమ్ టు షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. ఫిల్మ్ రైటింగ్ కోర్సులో ఈ మాడ్యూల్లో మనం స్టోరీ ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు స్టోరీకి సంబంధించిన ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ. కథలు రాయాలి అనుకునే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉండి కథ రాయగలము అనుకున్న వాళ్ళు కథతో మొదలెడితే, ఎక్స్పీరియన్స్ లేకుండా కథ రాయాలి ఎలా రాయాలో తెలియని వాళ్ళు ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీని రెడీ చేసుకొని మనం కథలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే కూరలో తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు, డైరెక్ట్గా ఏం చేయాలో ఎట్లా చేయాలో రెడీ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు, కూరతో మొదలెడతారు. కానీ తెలియని వాళ్ళు ఏమేం కావాలి ఆ లిస్టు రాసుకోవడం దగ్గర నుంచి, కూర ఏం కావాలి, దాంట్లో కావాల్సిన దినుసులు ఏంటి, ఏ రెసిపీ ఏ ప్రాసెస్లో చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని మొదలెట్టినట్టుగా ప్రీ ఎలిమెంట్స్ అన్నీ మనం మొదలెట్టుకొని వాటిని రెడీ చేసుకున్న తర్వాత కథలోకి వస్తాము. ఈ ప్రీ ఎలిమెంట్స్లో మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక మాడ్యూల్లో మనము అసలు బేసిక్ ప్రిమైజ్ లేదా ఐడియా లేదా కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో థీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కాన్సెప్ట్ థీమ్ తర్వాత బ్యాక్డ్రాప్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి, నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత పాత్రల గురించి డిస్కస్ చేసుకున్నాం. పాత్రల్లో రకాలు డిస్కస్ చేసుకున్నాం. పాత్రకు లక్షణాలు డిస్కస్ చేసుకున్నాం. పాత్ర యొక్క లక్ష్యంలో మార్పు, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు పాత్రలు వచ్చేసిన తర్వాత కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ అంటాం. ఈ సంఘర్షణ గురించి మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. అట్లా సంఘర్షణ అంటే ఏంటి, సంఘర్షణ ఎన్ని రకాలుగా ఉంటుంది, సంఘర్షణ వల్ల ఏంటి మనకు ఉపయోగం అనేవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే పాత్రలు సంఘర్షణ వచ్చాయో మనకు ఒక కథ అనేది స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి ఒక నేపథ్యం తీసుకున్నాం. నేపథ్యంలో 2 పాత్రలని సెలెక్ట్ చేసుకున్నాం. కాలేజ్ బ్యాక్డ్రాప్ అనుకుందాం ఉదాహరణకి. దాంట్లో నుంచి ఒక స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ తీసుకున్నాం అనుకుందాం. వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది అనుకున్నాం అనుకోండి. ఒక అమ్మాయి కోసం వచ్చింది అనుకుందాం. అంటే ఒకడు ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు పొందాలని ప్రయత్నం చేస్తే వీడు తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం అనేది 1 లైన్ స్టోరీ. అంటే ఇద్దరి మధ్యలో ఉండే ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది తెలిసి ఒక లైన్లో కథ వస్తుంది. అంటే ఒక పాత్ర, దాని లక్ష్యము, దానికి ఉండే అవరోధము, వీటిని మనం చెప్పగలిగితే 1 లైన్ స్టోరీ అంటాము. ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ నుంచి స్టోరీలోకి షిఫ్ట్ అయిపోయే ప్రాసెస్కి వచ్చేసరికి మనకి 1 లైన్ స్టోరీతో మొదలెట్టుకుంటాము. అంటే ఒక లైన్లో కథ చెప్పేస్తాము. అంటే తన తండ్రిని చంపి తల్లిని చెరబట్టిన పెదనాన్న మీద పగ తీర్చుకున్న మహేంద్ర బాహుబలి కథ. ఇది 1 లైన్ స్టోరీ. దీనికి మీకు ఒక 2 లైన్స్లో 2 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఒక 2 డాషులు పెట్టుకొని మనము రాసుకోగలిగితే కథని మనం ఈజీగా ఎనలైజ్ చేసుకోవడానికి రావచ్చు. ఉదాహరణకి ఇది డాష్ అవ్వాలనుకున్నా, ఆబ్లిక్ చెయ్యాలనుకున్నా, డాష్ అనేవాడి కథ. 2 డాషులు క్రియేట్ చేసుకున్నాం. ఇది డాష్ అవ్వాలనుకున్నా లేదా చేద్దామనుకున్నా, డాష్ అనేవాడి కథ. అంటే పాత్ర లక్ష్యము, పాత్ర పేరు. మొదటి డాష్లో గోల్ రాస్తున్నాము, రెండో డాష్లో క్యారెక్టర్ గురించి రాస్తున్నాము. పెదనాన్న మీద పగ తీర్చుకోవాలనుకున్న మహేంద్ర బాహుబలి కథ. తన భార్యను ఎత్తుకుపోయిన వాడిని చంపి భార్యను తెచ్చుకోవాలనుకున్న రాముడి కథ. వీటిల్లో మీ పేరు రాసుకోండి. ఒక సినిమా రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందాలనుకున్న మీ పేరు సుబ్బారావు, వెంకట్రావు, రమేషు, శ్రీనివాసు, జగదీషు, మహేషు, చంద్రబోసు, ఇంకోటో కథ. ఒక రచయితగా స్థిరపడాలనుకున్న నటరాజు కథ. ఒక హీరోగా స్థిరపడాలనుకున్న చిరంజీవి కథ. ఒక హీరోగా పేరు తెచ్చుకోవాలనుకున్న బాలకృష్ణ కథ. ఒక దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్న రాజమౌళి కథ. ఒక రచయితగా పేరు తెచ్చుకోవాలనుకున్న విజేంద్ర ప్రసాద్ కథ. ఇది మనము మొదటి లైన్లో గోల్ ఇస్తున్నాము, రెండో లైన్లో క్యారెక్టర్ ఇస్తున్నాము. ఈ రెండింటిని ఇంగ్లీష్లో అయితే దిస్ ఈజ్ ది స్టోరీ అబౌట్ డాష్ హూ వాంట్స్ టు డూ ఆబ్లిక్ బికమ్ డాష్. దిస్ ఈజ్ ది స్టోరీ అబౌట్ డాష్ అన్న చోట పేరు రాస్తాం, క్యారెక్టర్ పేరు. హూ వాంట్స్ టు డూ ఆబ్లిక్ బికమ్ అన్న చోట క్యారెక్టర్ గోల్ రాస్తాము. అంటే 1 లైన్లో ఒక స్టోరీని మనం చెప్పేస్తున్నాము. ఇక్కడ 1 లైన్లో స్టోరీలో మరి ఏం తెలుస్తుంది అంటే ప్రేక్షకుడికి ఆ పాత్ర తాలూకు లక్ష్యం ఏంటి, పాత్ర ఏంటి, అవరోధాలు ఏమొచ్చాయి అనేది మనం చెప్పుకోగలిగితే మనకి 1 లైన్లో స్టోరీ వచ్చింది.
ఈ వన్ లైన్ స్టోరీని పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఏదైతే అనుకున్నామో ఈ ఇంగ్రీడియంట్స్, కాన్సెప్టు, థీము, బ్యాక్గ్రౌండు, క్యారెక్టరు, కాన్ఫ్లిక్టు, ఇవన్నిటిని ఏదైతే వన్ లైన్ స్టోరీ అనుకుంటున్నామో ఆ వన్ లైన్ స్టోరీకి యాడ్ చేస్తూ వెళ్తే మనకి కథ ఒక పరిపూర్ణంగా వస్తుంది. అయితే కథ అంటే ఏంటి, కథకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవి కూడా తెలుసుకోగలిగితే కథని మనం డెవలప్ చేసే ప్రాసెస్కి మనకు కొన్ని ఆలోచనలు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అసలు కథ అంటే ఏంటి? సంస్కృతంలో కథ ఇతి కథ అంటే చెప్పింది కథ, అంటే చెబితే వినేది కథ. ఒకళ్ళు చెబుతుంటే ఇంకొకళ్ళు వింటే దాన్ని కథ అంటాం. ఇలా జరిగింది అని ఒకళ్ళు చెప్తే ఓహో అనుకొని వినడం అనేది కథ అంటాం. మనకి వేదకాలం నుంచి కూడా ఈ కథలు ఉన్నాయి. ప్రపంచ సాహిత్యంలోనే అతి ప్రాచీనమైన సాహిత్యంగా మనకి వేద సాహిత్యాన్ని ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే శాస్త్రవేత్తలు, తర్వాత క్రిటిక్సు అంటే విమర్శకులు, శాస్త్రకారులు అందరూ అంగీకరించిన నిజం. ప్రపంచంలో అంటే దాదాపు క్రీస్తు పూర్వం 20వ శతాబ్దం కంటే ముందే వేదాలు ఉన్నాయి, వాటి ఉనికి ఉంది అని ప్రపంచంలోని క్రిటిక్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ కాలానికే వేదాల్లోనే చిన్న చిన్న కథలు ఉన్నాయి, వాటిని ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు అంటాం. విశ్వామిత్ర నదీ సంవాదము, తర్వాత ఊర్వశి పురూరవ సంవాదము, యమ సంవాదము, ఇట్లా చిన్న చిన్నవి ఒక 2-3 లైన్ల రూపంలో ఉంటాయి. వాటిని తర్వాత కాలంలో ఉపనిషత్తుల్లో, ఆ తర్వాత కాలంలో పురాణాలలో బాగా విశదీకరించి ఎలాబరేట్ చేసి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు హరిశ్చంద్రోపాఖ్యానం ఉంటుంది వేదంలో, ఒక చిన్న బిట్టు. సత్యంనే పలికే హరిశ్చంద్రుడు తన భార్యను అమ్ముకునే పరిస్థితి వచ్చినా నిలబడి తను సత్యాన్ని పలకడం వల్ల చివరికి విజయం సాధించాడు. ఒక 2-3 లైన్లలో ఉంటుంది. దీన్ని తర్వాత పురాణాల కాలానికి వచ్చేసరికి హరిశ్చంద్రుడి కథని చాలా ఎలాబరేట్ చేసి, హరిశ్చంద్రుడు ఎవరు, అసలు సూర్యవంశపు రాజైన హరిశ్చంద్రుడికి రాజ్య భ్రష్టత లేదా రాజ్యాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, విశ్వామిత్రుడికి అతనికి ఏంటి సంబంధం, మన నక్షత్ర కూడా అతని వెంట ఎంత పడ్డాడు, చంద్రమతిని ఎందుకు అమ్మాలుకోవాల్సి, ఇలా వంటివన్నీ డెవలప్ చేసి మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథగా మనకి మన పూర్వీకులు అందించారు. అట్లాగే 1-2 లైన్లో ఉండే రామాయణం కానీ, 1-2 లైన్లో ఉండే భారతం కానీ, ఇవన్నీ తర్వాత కాలంలో పురాణాలు, ఇతిహాసాలుగా బాగా డెవలప్ చేసి ఎలాబరేట్ చేసి మనకు అందించడం జరిగింది. అంటే క్రీస్తుపూర్వం 20వ శతాబ్దానికంటే ముందే ప్రపంచ కథా సాహిత్యంలో ఒక అద్భుతమైన వీటిని క్రియేట్ చేసిన చరిత్ర భారతీయ చరిత్ర. అట్లాగే ప్రపంచంలో మిగతా స్థలాలకు వెళ్తే క్రీస్తుపూర్వం దాదాపు 14-15 శతాబ్దాలకి గ్రీకులో కథా సాహిత్యం ఉంది. అక్కడ మనకుండే పిరమిడ్స్ మీద ఉండే ఇన్స్క్రిప్షన్స్ ద్వారా కానీ, లేకపోతే అక్కడ ఉండే శాసనాల ద్వారా కానీ మనకి కథా సాహిత్యం యొక్క లోతు తెలుస్తుంది. అక్కడ అద్భుతమైన గిల్గమేష్ కథ అని ఇట్లా రకరకాల కథలు గ్రీకు సాహిత్యంలో ఉండేవి, ఈజిప్ట్ సాహిత్యంలో ఉండేవి. తర్వాత గ్రీకు ప్రపంచంలో రెండవ ప్రాచీన సాహిత్యం ఈజిప్ట్ సాహిత్యం. ఈజిప్షియన్ సాహిత్యం పిరమిడ్ ఇన్స్క్రిప్షన్స్ మీద చాలా ఉంది. ఆ తర్వాత కాలంలో మనకి గ్రీకు సాహిత్యము, చైనా సాహిత్యము, ఇవన్నీ 3వ తరానికి సంబంధించినవి. మనకి గ్రీకు సాహిత్యంలో క్రీస్తుపూర్వం దాదాపు 8-9 శతాబ్దాలకే కథా సాహిత్యం ఉంది. తర్వాత 4-5 శతాబ్దాలకు వచ్చేసరికి నాటక సాహిత్యం ప్రారంభమైంది. ఇట్లా కథా సాహిత్యం మనకి బోల్డ్ అంత కనబడుతుంది. ఆ తర్వాత కాలంలో మోడర్న్కి వచ్చేసరికి యూరోపియన్లో మనకి ఇంగ్లీషు, ఫ్రెంచు, జర్మను, ఇట్లా రకరకాల సాహిత్యాలు, ఇవన్నీ వెర్నాక్యులర్ అంటాం. అంటే రీజినల్ లాంగ్వేజెస్, మొదటి భాషల తర్వాత కాలంలో ఉపభాషలు అంటాం వీటిని. అంటే ఇప్పుడు సంస్కృతము, లాటిను, గ్రీకు, ఈజిప్షియను, ఇట్లాంటి భాషల మందారియన్, ఇలాంటి భాషల కలయిక వల్ల పుట్టిన భాషల్ని మనం తర్వాతి భాషలు అంటాం. ఇప్పుడు ఉదాహరణకి సంస్కృత, పర్షియన్ భాషల కలయిక వల్ల మనకి ఇప్పుడు కొన్ని భాషలు ఏర్పడ్డాయి. అట్లాగే గ్రీకు, లాటిన్ భాషల వల్ల కొన్ని భాషలు ఏర్పడ్డాయి. ఇంగ్లీషు ఇట్లాంటివన్నీ గ్రీకు, లాటిన్ భాషల మిక్స్. అట్లాగే చైనీసు, ఇవన్నీ కూడా మందారియన్, సాంస్క్రిటు, వీటి భాషల వల్ల ఏర్పడ్డాయి. పర్షియన్, చైనీస్, మందారియన్ ఇవన్నీ ఒక పర్టికులర్ దీనికి సంబంధించినవిగా ఉంటాయి. ఇవన్నీ మనకి భాషాశాస్త్రం చదువుకున్న శాస్త్రవేత్తలు ఎంతోమంది ఎనలైజ్ చేసి ఏ భాష ఎప్పుడు పుట్టుంటుంది, వాటి వెనక ఉండే కారణాలు ఏంటి, ఏ భాషల వల్ల కలయిక వల్ల ఈ కొత్త భాషలు ఏర్పడ్డాయి, వీటన్నిటి మీద ఒక అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. మనకి సాహిత్యం ఉంది. ఇవన్నీ ఏర్పడ్డ తర్వాత మనకి రీజనల్ లాంగ్వేజ్ అంటే ఫ్రెంచు, గ్రీను,
తర్వాత ఇంగ్లీషు, స్పానిషు, ఇట్లాంటి భాషలన్నీ కూడా మనకి దాదాపుగా క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల నుంచి క్రీస్తు శకం 5-6 శతాబ్దాల మధ్యలో డెవలప్ అయినవి. ప్రపంచ ప్రాచీన భాషల్లో సంస్కృతము, ద్రావిడము, గ్రీసు, ఈజిప్టు, మందారియన్ ఇట్లాంటి భాషలు ఉన్నాయి. ఆ పర్షియన్ భాషల కలయిక వల్ల ఈ కొత్త భాషలన్నీ ఏర్పడ్డాయి. ఈ భాషలో ఏర్పడ్డ ప్రతి భాషలో కథా సాహిత్యం ఉంది. అయితే కొంతమంది ఈ కథా సాహిత్యానికి కొన్ని లక్షణాలని కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడో మనకి క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో రాయబడింది అని చెప్పబడుతున్న అగ్ని పురాణంలో కథ ఎలా ఉండాలి, మొదలు ఎలా కావాలి, మధ్యలో ఎలా ఉండాలి, ఎండింగ్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ మనకు శ్లోకాల రూపంలో, పద్యాల రూపంలో చెప్పేశారు. ఓపెనింగ్లో మనకి ఇలా ఉండాలి, ఉత్సాహంగా స్టార్ట్ కావాలి, మధ్యలో కరుణ వీరరసాలతో ఉండాలి, చివరికి శాంతరసంతో ఎండ్ కావాలి. ఇట్లా కథా లక్షణాలని కూడా మనకి కథా లక్షణాలని మనకి మన సాహిత్యంలో చెప్పారు. అరిస్టాటిల్ నాటక లక్షణాలని చెప్పాడు. అంతకుముందు కొంతమంది కథా లక్షణాలని కూడా చెప్పారు. మోడర్న్ కథా లక్షణాలకు వచ్చేసరికి కొంతమంది మనకి ఒక 8 లక్షణాలని కథకు ఉండాల్సిన సామాన్య లక్షణాలుగా విభజించడం జరిగింది. ఈ 8 లక్షణాలు తెలిస్తే మనకి కథ రాసుకునేటప్పుడు వాటిని కొంచెం దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అవి జనరంజకంగా, తర్వాత ప్రేక్షక రంజకంగా మారే అవకాశం ఉంటుంది. సినిమా కథకు కూడా ఈ 8 లక్షణాలను వర్తింపజేసుకొని మనం ఎనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ 8 లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఈ 8 లక్షణాల్లో మొదటిది స్వతంత్రత, ఇండిపెండెన్స్. అంటే ఇది దేంట్లో నుంచి ఒక ముక్క తీసుకొని ఇదే కథ అనడానికి ఉండదు. ఈ కథకు ఒక స్టార్టింగ్ ఉండాలి, ఒక మిడిల్ ఉండాలి, ఒక ఎండ్ ఉండాలి. పర్ఫెక్ట్గా దీనికి విడివిడిగా దీని గురించి చెప్తే ఇదే ఉండాలి. ఇంకా దేంట్లో నుంచో దాన్ని ముక్కగా యాడ్ చేస్తే, ఇప్పుడు బ్రెడ్ మొత్తం తీసుకొని ఒక స్లైస్ తీస్తే స్లైస్కు ఆ బ్రెడ్ లక్షణాలన్నీ ఉండి స్లైస్ విడిగా చూడగలిగితే ఓకే. బన్ తీసుకొని సగం ముక్క చుంచితే అది బన్ననం, బన్నులో భాగం అంటాం. అట్లా కానీ బ్రెడ్ స్లైస్ విడిగా ఉంటే అది విడిగా మనం తీసుకొని దాన్ని విడిగా చూడొచ్చు. అట్లా ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఉండి స్వతంత్రంగా దానికి అన్ని లక్షణాలు ఉంటే, అంటే ఇది చదివితే సరిపోతుంది, ఇంకోటేదో చదివితే తప్ప ఇది అర్థం కాదు అన్నట్టుగా ఉండకూడదు. దీన్ని మనం స్వతంత్రత అంటాము. అంటే ఇక్కడ ఈ ఏదైతే మనం చదువుతున్నానో దాంట్లోనే మనకు పరిపూర్ణంగా విషయం అర్థమైపోవాలి. ఇప్పుడు బాహుబలి ఉంది, 1-2 పీసెస్ ఉన్నాయి. మొదటి దాన్నో రెండో దాన్ని విడివిడిగా చూస్తే మనకు అర్థం కాదు. రెండూ కలిపి చూస్తే కథ అవుతుంది. ఇప్పుడు రెండు కలిపి చూస్తే మనం ఏదైతే ప్రిమైజ్ అనుకున్నాం, తన తండ్రిని చంపి తల్లిని చెరబట్టిన పెదనాన్న మీద పాగ తీర్చుకున్న మహేంద్ర బాహుబలి కథ. మొదటి దాంట్లో సగమే ఉంది, అయిపోలా. రెండో దాంట్లో మొదటిది లేదు. 2 పార్ట్లు మన కోసం, అంటే మనం చూసేందుకు దాదాపు ఒక 7 గంటలు 8 గంటలు కంటిన్యూగా చూడలేము కాబట్టి 2 భాగాలుగా చేసి మనకు చూపించారు. కానీ మొత్తం కథగా ఒకటే. అంథాలజీ అంటామంటే 3-4-5 కథలు కలుపుతాం. ఈ అంథాలజీలో ప్రాబ్లం ఏమవుతుంది, ఒక కథ తెలియకపోతే ఇంకో కథ మీద కన్ఫ్యూజన్ వస్తుంది, ఈ కథ తెలియకపోతే ఇంకో కథ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు సైంధవుడి కథ అన్నాను, సైంధవుడు ఎవరో పాండవుల కథ తెలియకుండా నాకు సైంధవుడు తెలియదు. శిఖండి కథ అన్నా అనుకోండి, భీష్ముడి కథ తెలియకుండా శిఖండి కథ తెలియదు. శిఖండి కథ చెప్పాలంటే భీష్ముడిని కలిపి చెప్పాలి, అప్పుడే అది స్వతంత్రమైన కథ అవుతుంది, లేకపోతే అపరిపూర్ణంగా మిగిలిపోతుంది. సో ఏ కథనైనా మనం తీసుకుంటే ఆ కథలో మనం చదువుకున్న విషయము లేదా విన్న విషయము లేదా చూసిన విషయము పరిపూర్ణంగా అనిపిస్తేనే దాన్ని మనం కథ అంటాము. లేకపోతే కథలో ముక్క అవుతుంది తప్ప కథ కాదు. దీన్నే మనం స్వతంత్రత అంటున్నాం. అంటే ఇండిపెండెంట్గా అదొక పీస్ ఆఫ్ ఆర్ట్, టోటాలిటీ ఉండాలి దాంట్లో. సెకండ్ది క్లుప్తత. అంటే పేజీలకు పేజీలు నింపాలి కాబట్టి నింపాలి చెప్తూ పోతాం. ఎన్ని రోజులు చెప్తాం? మనకి కథా సాహిత్యంలో కొన్ని గొలుసు కథలు ఉంటాయి, చైన్ స్టోరీస్ అంటాం. అంటే ఒక కథలో నుంచి ఇంకో కథ, దానిలో నుంచి ఇంకో కథ, దానిలో నుంచి ఇంకో కథ, దానిలో నుంచి ఇంకో కథ వెళ్తాయి. అలాంటివి కూడా కథల గొలుసే తప్ప కథలు కాదు. మనకి కాశీ మజిల్ కథలు కానీ, తర్వాత అరేబియన్ నైట్స్ కథలు కానీ, గుణాఢ్యుని బృహత్ కథామంజరి కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక కథలో నుంచి ఇంకో కథ, దాన్ని అనుసరించి ఇంకో కథ, దాన్ని అనుసరించి ఇంకో కథ ఉంటాయి. అయితే కండిషన్ ఏంటంటే వీటిల్లో కూడా మేజర్ కథ ఒకటి వెళ్తూ ఉంటే దాంట్లో చిన్న కథలన్నీ ఉంటాయి. మనం ఈ చిన్న కథలన్నింటినీ తీసి పక్కన పెడితే మేజర్ కథ ఒకటి ఉంటుంది. ఉదాహరణకి అరేబియన్ నైట్స్ తీసుకుందాం.
ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గరికి ఒకడు తన భార్యను తీసుకొని వచ్చి, నా భార్య నేను వ్యాపార నిమిత్తం వెళ్తున్నాను, మీ సంరక్షణలో ఉంచదలుచుకున్నాను, నేను వచ్చేంతవరకు నా భార్యను జాగ్రత్తగా చూసుకోండి అని అప్పచెప్పి వెళ్ళాడు. ఈ రాజుగారికి ఆమెను చూడగానే మనసైంది, చాలా అందగత్య, ఆమెను ఎలాగైనా సొంతం చేసుకుందాం అనుకొని మెల్లిగా ఒకరోజు సాయంత్రం మహారాజు గారు మీ దగ్గరికి వస్తున్నారని కబురు పెట్టారు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె రాజుగారి సంరక్షణలో ఉంది, కాదనలేదు. ఏం చెయ్యాలి? అందుకని ఆమె చిలుకతో కథ చెప్పించింది. కథ కంప్లీట్ అయిపోయేసరికి తెల్లవారిపోయింది. మళ్ళీ రేపు వస్తానని రాజుగారు వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు. మళ్ళీ ఇంకొకటి చెప్పింది, రాజుగారు వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇలా భర్త వచ్చేంత వరకు కథల్ని చెబుతూ ఆ అమ్మాయి రాజుగారి నుంచి తనను తాను రక్షించుకొని భర్త వచ్చాక తన సంరక్షణలోకి వెళ్ళిపోయింది. ఇది కథ. ఇప్పుడు ఈ మధ్యలో చెప్పిన కథలన్నీ విడివిడి కథలన్నీ లేకపోయినా ఇప్పుడు మనం చెప్పుకున్న కథ స్వతంత్రంగా ఒక టోటాలిటీ ఉంటుంది. దీంట్లో క్లుప్తత ఏంటి? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న కథ తాలూకు నిడివి ఎంత ఉంటే ప్రేక్షకుడు లేదా శ్రోత లేదా పాఠకుడు కన్ఫ్యూజన్ లేకుండా లేదా టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా వినగలడు, అంతవరకు నిడివిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పాతకాలంలో ఇప్పుడు రోజు కథ చెప్పే ప్రాసెస్ కాబట్టి మనకి అంత ఎక్స్పాన్షన్స్ అంటాం వీటిని, అంత చేసుకుంటూ వెళ్ళారు. మామూలుగా ఒక సినిమా నిడివి ఎంత ఉండాలి? పాతకాలంలో అయితే ఒక 3 గంటలు 4 గంటలు ఉండేవి సినిమాలు. ఇప్పుడు 1 గంట 50 నిమిషాల నుంచి 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలకి మనం మన సినిమాని కంప్లీట్ చేసేసుకుంటున్నాం. అంత నిడివి ఉండేంత క్లుప్తంగా మనం కథని చెప్పాలి. అంతకంటే ఎక్కువైంది కాబట్టి బాహుబలిని 2 ముక్కలు చేశాం. చాప్టర్ 1 చాప్టర్ 2 కేజీఎఫ్ కానీ పుష్ప కానీ ఇవన్నీ పెద్ద కథని 2 ముక్కలు చేసి మనకు చూపిస్తున్నారు. ఎందుకని మనం చూసే ఓపిక కానీ కంటిన్యూగా అక్కడ ఉండేంత అది కానీ మనకు లేవు కాబట్టి. సో క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది అవసరం ఏది అవసరం లేదు దీని గురించి మళ్ళీ మనం తర్వాత నెక్స్ట్ మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క మాడ్యూల్లో మనం ఎలాబరేట్ చేసుకునే ప్రాసెస్లో పేపర్ ఎడిటింగ్ అంటే ఏంటి, స్క్రిప్ట్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఏది అవసరం ఏది కాదో చూసుకోవడానికి ఏమేమి పద్ధతులు పాటిస్తాం, ఇవన్నీ 1 లైన్ ఆర్డర్ వేసుకునే ప్రాసెస్, ఆ తర్వాత వచ్చే ఎలిమెంట్స్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనం దీని కథా లక్షణాల గురించి మాట్లాడుకునే ప్రాసెస్లో క్లుప్తత అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి టోటాలిటీలో కథ మొత్తంలో అనవసరం ఏది ఉంది అవి తీసి అవతల పడేస్తూ ఏది అవసరమో ప్రేక్షకుడికి ఈ కథకి ఏవి అవసరమో వాటిని మాత్రమే ఉంచుకుంటూ తీసుకెళ్ళడాన్ని మనం క్లుప్తత అంటాము. నెక్స్ట్ ఇది ఐక్యత. ఐక్యత అంటే టోటాలిటీ. మామూలుగా చెప్పాలంటే అంటే 4 రకాల సబ్జెక్టులకు తీసుకున్న పాయింట్ని ఒక కథలో ఇమర్చడానికి ప్రయత్నం చేయకూడదు. మొత్తం కథ ఒక పాయింట్ మీద ఉండాలి. సింగిల్ పాయింట్ ఎజెండా అని మనం ఎట్లాగైతే మాట్లాడుకుంటుంటామో అట్లా ప్రతి పాయింటు ఆ కథకు సంబంధించిందే అయి ఉండాలి. నేను 30 రకాల పాయింట్లు తీసుకొని దీంట్లో ఇరికించడానికి ప్రయత్నం చేస్తాను అనుకోకూడదు. వాటిని ఒకవేళ రకరకాలవి దాంట్లో చొప్పించాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఇప్పుడు ఆంథాలజీ అంటున్నాం, అరేబియన్ నైట్స్ అంటున్నాం, రకరకాలవి దాంట్లో మనం ఇమిడ్చాల్సిన ప్రయత్నం చేస్తే ఐక్యత అనిపించకుండా విడివిడిగా ఉన్న ఇవి అనిపించకూడదు. నేను ఒక పెయింటింగ్ వేశాను అనుకోండి, పెయింటింగ్ టోటల్గా చూస్తే పెయింటింగ్ లాగా అనిపించాలి. కొన్నిసార్లు పెయింటింగ్లో మళ్ళీ చిన్న చిన్న భాగాల్ని మనం విడదీసి చూసుకోవడానికి వీలుగా కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఒక అమ్మాయి పెయింటింగ్ పట్టుకుంది, అది పెయింటింగ్ వేసా, ఈ లోపలుండే పెయింటింగ్ మళ్ళీ ఇండిపెండెంట్, ఈ టోటల్ పెయింటింగ్ ఇండిపెండెంట్. దీనికి లింక్ ఏంటి అనేది ప్రేక్షకుడికి అనిపించేటట్టుగా మనం ఒక ఐక్యత లేదా ఒక యూనిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు పాండవుల కథలో సంజయుడి కథ వస్తుంది, ధృతరాష్ట్రుడి కథ వస్తుంది, భీష్ముడి కథ వస్తుంది, ద్రుపదుడి కథ వస్తుంది, ద్రోణుడి కథ వస్తుంది, సైంధవుడి కథ వస్తుంది, రకరకాల కథలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక పాండవుల కథ, చంద్రవంశానికి చెందిన ఒక రాజుల కథలో వీటన్నిటినీ మనం ఇమిడ్చి మహాభారతం, భరతుడికి సంబంధించిన వంశానికి సంబంధించిన కథ మహాభారతంగా వీటన్నిటినీ మనం పాండవుల కథ అనలా, మహాభారతం అని పేరు ఎందుకు పెట్టారు వ్యాస మహర్షి? మహాభారతం అని ఎందుకు పెట్టాడంటే, మహా అంటే హ్యూజ్, భారతం అంటే భరతుడికి సంబంధించింది, భరతుడి వంశానికి సంబంధించిన రాజుల చరిత్ర అంతా కలిపి మహాభారతం అనే ఒక యూనిటీని క్రియేట్ చేసి మనకు అందించాడు. రామాయణము రాముడి జర్నీ, రాముడి ఆ ప్రయాణం ఏదైతే ఉందో, రామః అయనం, అది యాక్చువల్గా సీతాయా చరితం మహత్ అంటాడు వాల్మీకి మహర్షి. అంటే సీత కథ, రామాయణం అనేది రాముడి కథ కాదు, సీత కథ, అది గొప్పది అని వాల్మీకి ఉద్దేశం.
అంటే సీత కథ రాముడి కథ విడిగా లేవుగా. సీతారాముల కథ రామాయణం. అంటే రాముడు తన ట్రావెల్ చేసే ప్రాసెస్లో సీత వచ్చి అతన్ని కలిసింది. అలా వెళ్తూ ఉండగా రావణాసురుడు ఎంటర్ అయ్యాడు. వాళ్ళు ముగ్గురి కాన్ఫ్లిక్ట్ ఏంటో మనం ఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ సీతారాములతో ఎండ్ చేసుకుంటున్నాం. సో ఆ ఐక్యత అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ క్రియాశీలత. క్రియాశీలత అంటే మూమెంట్. కథ అన్నట్టుగా ఉండకూడదు. మా చిన్నప్పుడు మా తాతయ్యని కానీ మా మామయ్యని కానీ అడిగితే ఒక కథ చెప్పేవాళ్ళు. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకు 4 కొమ్మలు ఉన్నాయి. ఆ 4 కొమ్మలకి ఇంకో 4 కొమ్మలు ఉన్నాయి. ఆ 4 కొమ్మలకి ఇంకో 4 రెమ్మలు ఉన్నాయి. ఆ 4 రెమ్మలకి ఇంకో 4 చిన్న రెమ్మలు ఉన్నాయి. అబ్బా ఎంతసేపు మామయ్య ఇంకా కంటిన్యూ చేయంటే అవుతున్నారా చాలా పెద్ద చెట్టు అని కంటిన్యూ. అంటే వాళ్ళకి కథ చెప్పడం ఇష్టం లేకపోతే ఇలా సాగదీసేవాళ్ళు. కథ చెప్పడం ఇష్టం అనుకోండి. పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని నిండా ఆకులు ఉన్నాయి. ఆ చెట్టు మీద పక్షులు వాలాయి. ఒక వేటగాడు వచ్చి తుపాకీతో కాల్చాడు. అవి తుర్రు బుర్రు తుర్రు బుర్రు తుర్రు బుర్రు తుర్రు బుర్రు ఎగురుతున్నాయి. తుర్రు బుర్రు అనుకుంటూ కంటిన్యూ చేస్తుంటారు. అబ్బాయి ఎంతసేపు మావయ్య ఎంతసేపు అని ఎందుకు అడుగుతున్నాము అంటే కథ ముందుకెళ్ళట్లా, క్రియాశీలత ఆగిపోయింది. ఎప్పుడైతే మనకి కథలో కూడా లక్షణాలు చెప్పుకుంటాం, నాయకుడి లక్షణాలు చెప్పుకున్నప్పుడు నాయకుడు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ప్యాసివ్గా ఉండకూడదు అనుకుంటాం. ఇప్పుడు రామాయణంలో రాముడు యాక్టివ్ క్యారెక్టర్, ప్యాసివ్ క్యారెక్టర్ కాదు. తను సీత కనపడలేదని చెప్పగానే అయ్యో అని ఏడ్చుకుంటూ కూర్చోలా, వెతుకుతూ వెళ్ళాడు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు, సుగ్రీవుడికి సహాయం చేశాడు. సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళని తర్వాత పంపిద్దామనేసరికి సరే అని వెయిట్ చేశాడు. అప్పటికి వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవుడు హాయిగా తన రాజ్య పరిపాలనలో భార్యతో ఉండే ప్రాసెస్లో చూసి మళ్ళీ లక్ష్మణుని పంపించి ఏమైంది తేల్చుకోమను అన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి తేల్చుకున్నాడు. మళ్ళీ వానరులందరినీ పంపించడం అంటే రాముడు ఎక్కడా ఒకచోట ఆగిపోయి అయ్యో ఇలా అయిపోయిందే అనుకుంటూ కూర్చోలా. అయిపోయింది అని బాధపడ్డా ఒక మనిషి కాబట్టి మానవ స్వభావ సిద్ధమైన భావోద్వేగాలు కలిగిన వాడిగా రాముడు ఉన్నాడు కాబట్టి ఏడ్చినా బాధపడ్డా ఇమీడియట్గా మళ్ళీ దాంట్లో నుంచి ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. దీన్ని క్రియాశీలత అంటాం. కథ ఎప్పుడు ఆగిపోయినట్టుగా అనిపించకూడదు. కథలో మూమెంట్ ఉండాలి, ఫ్లోటింగ్ ఉండాలి. ఆ ప్రవాహం ఉంటేనే కథ ప్రేక్షకుడికి నచ్చుతుంది. దాని తర్వాత వస్తువు. మనం ఆల్రెడీ ఒక దీంట్లో కథా వస్తువుల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక కథని మనం చెప్పే ప్రాసెస్లో ఎలా చెప్తాం. ఇప్పుడు రామాయణం ఉంది. రామాయణం అనేది రివెంజ్ స్టోరీ, తర్వాత యువతి యువకుడు ప్రేమ, తర్వాత అచీవ్మెంట్. ఈ 3 రకాల వస్తువుల్ని మనం రామాయణంలో కలిపి వాల్మీకి మనకి అందించాడు. సో కథా వస్తువుల గురించి మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ మాడ్యూల్ మీరు ఒకసారి చూసుకుంటే థీమ్స్ గురించిన డిస్కషన్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ మాడ్యూల్లో మనం దాన్ని ఇక్కడ మళ్ళీ అడాప్ట్ చేసుకుంటున్నాం. ఒక వస్తువుని తీసుకొని మన కథని దాంట్లో ఇమిడ్చుకొని ప్రేక్షకులకు అందించడానికి ట్రై చేస్తాము. అంటే కథ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి మనం కొన్ని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసుకోవడానికి అనువైన వేదికని మనం సమకూర్చుకోవడమే కథా వస్తువు. నెక్స్ట్ది శిల్పము. శిల్పం అంటే స్ట్రక్చర్. ఎలా రాస్తే ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఇప్పుడు మీరు పాఠాలు వింటున్నారు, పాఠం వినే ప్రాసెస్లో బోరు కొడుతుందనుకోండి, మీరు ఆపేసి వేరే పాఠానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోకుండా ఉండాలంటే ఒక మంచి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తోటి మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా నేను పాఠం చెప్పాలి. అట్లాగే రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ చాలా పకడ్బందీ అయిన శిల్పంతో రచించబడ్డాయి. మనం ఈ కథ 1 లైన్ స్టోరీ తర్వాత వచ్చే ప్రాసెస్లో మనం ఇతివృత్తం అంటే ఏంటి, శిల్పం అంటే ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, 3 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటి, 5 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటి, 10 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటి, ప్రపంచం మొత్తం మీద 10 అంకముల రచనల గురించి ఎవరు మాత్రమే మాట్లాడారు, వీటన్నిటి గురించి మనం వేరే వేరే మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకుంటాం. కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎలా ముందుకు పరిగెత్తాలి కథ, ఇవన్నీ శిల్పంలో వస్తాయి. మనకి లాక్షణికుల ప్రకారం అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి అంటే స్క్రీన్ ప్లే అనేది ఒక చాలా పెద్ద బ్రహ్మ పదార్థం అండి, దాని గురించి ఎవరు డిఫైన్ చేయలేరు అని అనుకుంటుంటారు. అయితే నేను క్లాసెస్ చెప్పే ప్రాసెస్లో స్క్రీన్ ప్లే అంటే వస్తువు ప్లస్ శిల్పము. అంటే ఏం రాయాలి, ఎలా రాయాలి, ఏం రాయాలో వస్తువు చెప్తే ఎలా రాయాలో శిల్పం చెప్తుంది. అంటే సబ్జెక్ట్ అండ్ టెక్నిక్
ఈ రెండింటిని కలిపితేనే స్క్రీన్ ప్లే అని నేను డిఫైన్ చేయడం జరిగింది. వీటి గురించి మళ్ళీ మనం స్క్రీన్ ప్లేకి సంబంధించిన ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో వస్తువు తర్వాత శిల్పం అంటే స్ట్రక్చర్, ఆ కథ ఎలా మొదలు పెట్టాలి, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తించాలి, విషమ స్థితి అంటే ఏంటి, మనం ఈ వీటన్నిటి గురించి మళ్ళీ మనం ఇంకో మాడ్యూల్లో డిస్కస్ ఎలాబొరేటెడ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఆ శిల్పానికి సంబంధించినవి దాదాపు ఒక 2-3 మాడ్యూల్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం. దాని గురించి ఇప్పుడు మనకు అవుట్లైన్ తెలియాలి కాబట్టి ఇక్కడ శిల్పం గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీటన్నిటితో పాటు ప్రయోజనం అంటే ఈ కథ ఎందుకు రాస్తున్నాను, దీనివల్ల మనకి సొసైటీకి ఏంటి చెప్పదలుచుకున్నాము. ప్రయోజనం లేకుండా అసలు కథని రాయకూడదు. ఆ ప్రయోజనం అనేది మనకి తెలిస్తే, మనం ఎప్పుడు ప్రిమైజ్ అనుకుంటున్నాం, ప్రిమైజ్లో మనం ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సొసైటీ ఇలా ఉంది అని కావచ్చు, సొసైటీ ఇలా ఉండాలని కావచ్చు. మనం ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి మనము మన కథని ప్రేక్షకులకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాము. దాన్ని మనము ప్రయోజనం అంటాము. సో ఇట్లా ఈ లక్షణాలన్నీ కలిపి మనము కథని రాసుకోగలిగితే, కథకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. వీటన్నిటిని మనం చెక్ చేసుకొని రాసుకోగలిగితే ఒక మంచి కథ తయారవుతుంది. ఈ కథని మనం వన్లైన్ స్టోరీని ఇంకా ఎట్లా ఎలాబరేట్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగు, ఎడిటింగు, ఫిల్మ్ మేకింగు, ఇట్లా సినిమాకు సంబంధించినవే కాకుండా ఫైన్ ఆర్ట్స్లో డ్రాయింగు, ప్రింట్ మేకింగు, డిజిటల్ పెయింటింగు, ఇట్లాంటివి, అట్లాగే యానిమేషన్లో డిఐ, 2D యానిమేషన్, 3D యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇట్లా రకరకాల కోర్సెస్ని, సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల కోర్సెస్ని అతి తక్కువ ఫీజులతోటి, అది కూడా అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను, ఇంటర్మీడియట్ బోర్డు, డిగ్రీస్, యూనివర్సిటీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుండి, UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్తో మనకు అతి తక్కువ ధరలో మినిమం వాటితో అందజేస్తుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లాంటి UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తోటి చాలా మినిమం ఫీజులతోటి మనకు అందజేయడానికి ట్రై చేస్తుంది. మీరు ఎట్లా స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు, దాంతోపాటు మిగతా కోర్సెస్ కూడా నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు హ్యాపీగా ఒక ఎక్విప్డ్ టెక్నీషియన్గా, క్రియేటర్గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.